ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జగన్ తిరుమల పర్యటన రద్దయింది. ఉద్రిక్తతల నేపథ్యంలో జగన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. జగన్ తిరుమలకు వస్తారని ప్రకటించినప్పటి నుంచి కూడా ఒక టెన్షన్ వాతావరణం నెలకొంది. డిక్లరేషన్ ఇవ్వాలని ఒకవైపు కూటమి హిందూ సంఘాలు డిమాండ్ చేస్తూ ఉన్నాయి. అనవసర సమస్యలు రావద్దనే ఆలోచనతోనే జగన్ తిరుమల పర్యటన రద్దు చేసుకున్నట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో మరి కాసేపట్లో మీడియా ముందుకు రానున్నారు జగన్. ఎటువంటి నిర్ణయం ప్రకటిస్తారు, జగన్ పర్యటన రద్దుకి గల కారణాలేంటి, ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, జగన్ మీడియా ముందుకు రానున్నట్లు తెలుస్తోంది. అంటే ఎటువంటి నిర్ణయంతో వస్తారని ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, డీటెయిల్స్ ఏంటి శ్రీకాంత్? తిరుమల లడ్డు ప్రసాదం కల్తీ అంశానికి సంబంధించి సీఎం చంద్రబాబు ప్రకటన చేసిన దగ్గర నుంచి కూడా పూర్తి స్థాయిలో ఆ అంశం చుట్టూనే ఏపీ రాజకీయాన్ని తిరుగుతున్న నేపథ్యంలో 4 రోజుల క్రితమే తిరుమల పర్యటనకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెళ్తారని షెడ్యూల్ కూడా ఖరారైంది. దీనికి సంబంధించి జగన్ తిరుమల వస్తారనే అంశానికి సంబంధించి మొదలైన నేపథ్యంలో ఆ ఖరారైనప్పటి నుంచి కూడా ఆయన డిక్లరేషన్ అంశం అనేది తెర మీద కూడా వచ్చింది. మరోవైపున ఆయన వచ్చేలోపు కానీ ఖచ్చితంగా డిక్లరేషన్ అంశం మీద స్పష్టత ఇచ్చిన తర్వాతనే జగన్ తిరుమల రావాలి. అదేవిధంగా కల్తీ నెయ్యితో లడ్డు తయారు చేశారనే అంశానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఆరోపణలు కానీ విమర్శలు రాజకీయ పక్షాల నుండి వస్తున్న నేపథ్యంలో ఆయన ఇవాళ 3:50 గన్నవరం ఎయిర్పోర్ట్ కి చేరుకుని అక్కడ నుంచి రేణిగుంట విమానాశ్రయానికి వెళ్ళి రాత్రి 7 గంటలకి తిరుమలకి వెళ్లి రేపు ఉదయం స్వామివారిని దర్శించుకోవడానికి షెడ్యూల్ కూడా ఖరారైంది. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో భద్రతను కూడా అక్కడ కట్టుదిట్టం చేశారు. కూటమికి సంబంధించిన నేతలు కానీ స్వామీజీలు కూడా డిక్లరేషన్ మీద జగన్ స్పష్టత ఇచ్చిన తర్వాతనే అనుమతిస్తాం, లేకపోతే ఆందోళనకు దిగుతామని కూడా తిరుపతిలో మీడియా సమావేశాలు కూడా పెట్టి ఆందోళన నిర్వహించినారు. మరోవైపు వైసీపీ నేతలను కూడా పూర్తి స్థాయిలో గృహ నిర్బంధాలు, హౌస్ అరెస్టులు కూడా చేస్తూ కూడా వాళ్ళకి నోటీసులు కూడా ఇస్తున్న పరిస్థితి కూడా అటు రాయలసీమ జిల్లాల్లో కూడా ఉన్న నేపథ్యంలో పెద్ద ఎత్తున పోలీసు బందోబస్తును కూడా తిరుమలకి తీసుకురావడం, ఈ వ్యవహారాలన్నీ నేపథ్యంలో తిరుమల పర్యటనని రద్దు చేసుకుంటున్నట్టుగా అయితే జగన్మోహన్ రెడ్డి ఆ పర్యటన రద్దు చేసుకుంటున్నట్టుగా మనకి స్పష్టమైన సమాచారం కావాలి. దీంతో పాటుగా అటు రాజకీయ ఆరోపణలు కానీ డిక్లరేషన్ అంశాలు పూర్తి స్థాయిలో ఈ కల్తీ నెయ్యికి సంబంధించి విచారణ దేనికైనా సిద్ధమని చెప్పి గతంలోనే జగన్మోహన్ రెడ్డి మీడియా సమావేశంలో ప్రకటించిన నేపథ్యంలో దీనికి అన్ని అంశాలు ఏదైతే ప్రస్తుతం తిరుమల టూర్కు సంబంధించి వస్తున్న అంశాలు ఏదైతే ఉన్నాయో రాజకీయ పార్టీల నుంచి దీంతో పాటు డిక్లరేషన్ అంశం వీటన్నిటి మీద కూడా జగన్ మరి కొద్దిసేపట్లోనే 3 గంటలకు మీడియా సమావేశం పెట్టి అన్ని వివరాలు కూడా వెల్లడించే అవకాశాలు ఉన్నట్టుగా మనకు తెలుస్తా ఉంది. ఉదయం జగన్ తిరుమల పర్యటన రద్దు చేసుకునే అంశం అంటే బయటికి ఏ విధంగా వెళ్తోంది? హిందూ సంఘాలు ఒకవైపు, అలాగే టీడీపీ ఒకవైపు జగన్ పర్యటన మీద చాలా వ్యాఖ్యలు, విమర్శలు చేయడం జరిగింది. ఇప్పుడు ఈ నేపథ్యంలో ఇప్పుడు డిక్లరేషన్కి సంబంధించి డిక్లరేషన్ ఇవ్వలేని పరిస్థితిలో జగన్ పర్యటన రద్దు చేసుకున్నట్లా, లేకపోతే దీన్ని ఎట్లా చూడాలి శ్రీకాంత్? అంటే గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి శ్రీవారిని అనేక సార్లు దర్శనం చేసుకున్నారు. అదేవిధంగా ముఖ్యమంత్రి హోదాలో పట్టు వస్త్రాన్ని కూడా సమర్పించారు. ఆయన తండ్రి రాజశేఖర రెడ్డి కూడా పట్టు వస్త్రాన్ని కూడా సమర్పించిన నేపథ్యంలో గతంలో ఎప్పుడు డిక్లరేషన్ అంశం తెర మీదకి రాలేదు. కేవలం రాజకీయ అంశాలతో మాత్రమే ఈ ఆరోపణలు చేస్తున్నారనేది వైసీపీ గట్టిగా కౌంటర్ కూడా ఇస్తున్న పరిస్థితి పడింది. అయితే తిరుమల పర్యటనకు సంబంధించి ఆయన అక్కడికి వెళ్ళి ఏం మాట్లాడతారు జగన్మోహన్ రెడ్డి అనే అంశం మీద ఎక్కడా కూడా క్లారిటీ ఇప్పటి వరకు రాలేదు. అయితే కల్తీ నెయ్యి అంశం మీద మాట్లాడతారా అనే ఒక ఊహాగానాలు కూడా ఉన్న నేపథ్యంలో అనూహ్యంగా ఈ డిక్లరేషన్ అంశం అనేది తెర మీద కూడా వచ్చిన పరిస్థితి కూడా ఉంది. అయితే ప్రస్తుతం తిరుమలకి జగన్ వెళ్లే పర్యటనకు సంబంధించి ఖరారైన దగ్గర నుంచి కూడా అక్కడ తిరుమల కేంద్రంగా ఉద్రిక్త వాతావరణాలు నెలకొనటం, స్వామీజీలు కానీ కూటమికి సంబంధించిన కొన్ని పార్టీల నేతలు కానీ అక్కడ డిక్లరేషన్ కి సంబంధించి జగన్ స్పష్టత ఇస్తే గానీ రానివ్వమని ఆందోళన చేస్తామని కూడా ప్రకటనలు కూడా చేస్తా ఉన్నారు. పోలీసు బందోబస్తు కూడా పెద్ద ఎత్తున తిరుపతిలో కూడా మోహరించడంతో పాటుగా పార్టీ నేతలను కూడా హౌస్ అరెస్టులు కూడా ఇవన్నీ కూడా కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు అటు భక్తులకు కానీ ఇటు స్థానిక ప్రజలకు కానీ వచ్చే అవకాశాలు పర్యటన వల్ల ఉన్నాయన్న నేపథ్యంలోనే దీన్ని రద్దు చేసుకుంటూ నిర్ణయం తీసుకున్నట్టుగా అయితే మనకి సమాచారం అందుతుంది. ఇక పూర్తి స్థాయిలో ఎందుకు ఈ అంశాన్ని రాజకీయం చేస్తున్నారనే దాని మీద కూడా జగన్ మీడియా సమావేశంలో స్పష్టంగా మాట్లాడడంతో పాటుగా డిక్లరేషన్ అంశం మీద కూడా మరోసారి క్లారిటీ ఇచ్చే అవకాశాలు ఉన్నట్టుగా మనకు తెలుస్తా ఉన్నది. మరోవైపు వైసీపీ నేతలు భారీగా తిరుమలకు వెళ్ళడానికి ప్లాన్ చేసుకుంటూ ఉన్నారు. ఒకవైపు జగన్ పాప ప్రక్షాళన పూజలంటూ పిలుపునిచ్చారు. మరోవైపు తిరుమల దగ్గర మొత్తం కూడా 30 యాక్ట్ అమల్లో ఉంది. సో ఇప్పుడు అంటే ఇంకా కొద్ది సమయమే ఉంది, తను తిరుమలకు వెళ్తారు సాయంత్రం వరకు అనుకుంటున్న టైంలో ఇప్పుడు ఈ టైంలో జగన్ ఒక నిర్ణయానికి రావడాన్ని ఎట్లా చూడాలి శ్రీకాంత్?
అంటే ఖచ్చితంగా కూడా తన పర్యటన వల్ల ఎవరికి ఇబ్బందులు కలగకూడదు అనే అంశానికి సంబంధించి మాత్రమే జగన్ తన పర్యటనని రద్దు చేసుకున్నట్టుగా అయితే తెలుస్తుంది. మరొక డేట్ లో అంటే మరొక షెడ్యూల్ ఖరారు చేసుకుని మరోసారి ఖచ్చితంగా తిరుమలకి వెళ్తారని కూడా మనకి పార్టీ వర్గాల నుండి కూడా సమాచారం అందుతుంది. ఇక తిరుమల అనేది ఆధ్యాత్మిక నగరం, భక్తులు వేరు వేరు రాష్ట్రాల నుండి దేశాల నుండి కూడా వస్తారు కాబట్టి అక్కడికి వచ్చే భక్తులందరూ కూడా ఇప్పుడు సెక్షన్ 30 కానీ అదేవిధంగా ఈ డిక్లరేషన్ అంశం మీద హిందూ ధార్మిక సంఘాలు కానీ స్వామీజీలు కానీ కూటమిలోని కొన్ని పార్టీలు కానీ ఆందోళనకి దిగుతామని కూడా హెచ్చరించిన నేపథ్యంలో పెద్ద ఎత్తున పోలీసు బృందాలు అక్కడ మోహరించిన పరిస్థితుల్లో కొంత లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం రావటమే కాకుండా సాధారణ భక్తులకు కూడా ఈ సమయంలో ఇబ్బంది కలిగించకూడదనే అంశంతోనే జగన్ తన పర్యటనను వాయిదా వేసుకున్నారనేది అయితే పార్టీ వర్గాల నుండి మనకి తెలుస్తా ఉంది. ఇక అదేవిధంగా ఏదైతే డిక్లరేషన్ అంశానికి సంబంధించి వైసీపీ నేతలు కూడా ఇప్పటికే కౌంటర్ ఇచ్చినప్పటికీ కూడా జగన్ నేరుగా కూడా అంశం మీద కూడా ఈ రోజు ప్రెస్ మీట్ లో కూడా మీడియాతో మాట్లాడే అవకాశాలు ఉన్నాయి. దీంతో పాటుగా రేపు పాప కల్తీ నెయ్యి వినియోగించారు లడ్డు ప్రసాదం మీద, దానికి పాప పరిహారంగా అన్ని ఆలయాల్లో పూజలు చేయాలని కేడర్ కి పిలుపునిచ్చిన నేపథ్యం ఆ కార్యక్రమం అనేది ఎక్కడికక్కడ కొనసాగుతుంది. నేతలను కూడా దాదాపుగా తిరుమల తిరుపతి రాకుండా చాలా మంది వరకు ఆయా జిల్లాల్లోనే అడ్డుకున్నారు కాబట్టి వాళ్ళందరూ నేరుగా జిల్లాల్లోనే ఈ కార్యక్రమాలు నిర్వహిస్తారని అయితే పార్టీ వర్గాలు కూడా చెబుతున్నాయి. అంటే శ్రీకాంత్, ఈ ఉద్రిక్తత ఇప్పటి నుంచి కాదు, ఎప్పుడైతే జగన్ తను తిరుమల వెళ్తున్నానని ప్రకటించారో అప్పటి నుంచి కూడా ఉద్రిక్త వాతావరణమే నెలకొంది. అప్పటి నుంచి కూడా అన్ని సంఘాలు కూడా వ్యతిరేకిస్తూ వస్తూ ఉన్నాయి. ముఖ్యంగా హిందూ ధర్మ సమితి ఏంటి, లేకపోతే టీడీపీ ఏంటి, టీటీడీ నుంచి కూడా. సో కానీ ఫైనల్ మినిట్లో అంటే ఇంకా ఇప్పుడు జగన్ ఒక ప్రకటన చేయడం జరిగింది. సో దీనంతా ఎట్లా చూడొచ్చు అంటారు శ్రీకాంత్? అంటే ఖచ్చితంగా తన పర్యటన చుట్టూ కూడా తిరుమల పర్యటన చుట్టూ కూడా రాజకీయ చర్చ అనేది, రాజకీయ ఆరోపణలు అనేది చేయటం అనేది ప్రస్తుతం తాజాగా అయితే రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి పరిశీలిస్తే తిరుమల చుట్టూనే రాజకీయాలు నడుస్తున్నాయి. ఆ తర్వాత తిరుమల టూర్ కి జగన్ వెళ్ళటం కూడా దీనికి రాజకీయ పార్టీలు అటు టీడీపీ కానీ బీజేపీ కానీ జనసేన కూడా మాట్లాడుతున్న నేపథ్యంలో ఆ రాజకీయ చర్చ ఇంకా ఎక్కువ అవడంతో పాటుగా సాధారణ భక్తులకు కానీ తిరుపతి వాసులకు కానీ పూర్తి స్థాయిలో ఈ పర్యటన వల్ల కొంత ఇబ్బందులు తలెత్తే అవకాశం కూడా ఉంటుందని కూడా భావించారు. అయితే నిన్నటి వరకు తిరుమల వస్తే డిక్లరేషన్ కి సంబంధించి స్పష్టత ఇవ్వాలని మాత్రమే అటు ధార్మిక సంఘాలు కానీ అదేవిధంగా కూటమిలో కొన్ని పార్టీలు కూడా డిమాండ్ చేసిన పరిస్థితి పడుతుంది. అయితే ఇవాళ ఉదయం నుంచి కూడా చూస్తే పెద్ద ఎత్తున పోలీసు బృందాలు అక్కడ రావడం, వీళ్ళందరూ థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాం మరిన్ని